ఉప్పల ఫౌండేషన్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తి, ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడిగా నిరుపేద వైశ్యులకు సేవలందిస్తున్న నేత, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ ఆయన, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినప్పుడు కార్పొరేషన్ కార్యక్రమాలకు వన్నె తెచ్చిన నాయకుడు, వాసవి హాస్పిటల్ కు సలహాదారు, హైదరాబాద్లోని ఆర్య వైశ్య హాస్టల్స్ నిర్వహణలో బాధ్యుడాయన. ఉప్పల ఫౌండేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీరు హైదరాబాద్కు వచ్చిన తర్వాత వచ్చిందా, లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఉన్నప్పుడు ఏర్పడింది? ఇక అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే లక్ష్మీదేవిపల్లిలో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన కార్యక్రమం ఏంటి? ఎవరైతే గరీబుల అమ్మాయి పెళ్ళి అయితే ఆ పుస్తెమట్టెలు చీరే గాజులు పెట్టినప్పుడు మాత్రం. సాధారణంగా మొదటి నుంచి ఏపీ టూరిజం కానీ తెలంగాణ టూరిజం కానీ వచ్చిన తర్వాత దాని చైర్మన్లు అనేది కుర్చీకి పరిమితం ఉండే, ఓ స్టాంపుకు పరిమితం అనే పద్ధతిలో చాలామంది పనిచేశారు. కోవిడ్ పరిస్థితులు ఉండే, వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే టూరిజం కార్పొరేషన్. ఇంకా అది కాకుండా నా హయాంలోనే రామప్ప టెంపుల్కు యునెస్కోలో వచ్చింది. ప్రాచీన కట్టడాలలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది ములుగు జిల్లాలో. నిధుల కొరత వల్ల, ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పెద్దగా అంటే ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదు అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు ఎట్లయిపోయిందంటే 1,00,000 కోట్ల బడ్జెట్ వస్తుంటే 2,00,000 కోట్లు వాగ్దానాలు అవుతున్నాయి. ఇందిరమ్మ పథకంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేది కావచ్చు, మళ్ళీ మన పెన్షన్ ఇచ్చేది కావచ్చు, మళ్ళీ ఇప్పుడు రైతు బంధు ఇచ్చింది 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు ఎకరానికి చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఎన్నేళ్ల పాటు మెడికల్ వ్యాపారంలో. అందుకే నేను చెప్తుంటా, గంజి తెలుసు నాకు, బెంజి తెలుసు. నాకు పదవి ఉన్నా పదవి లేకున్నా ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంటే ఒక బ్రాండ్. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి మారారు, ఏ కారణాలు? నాకు ఎమ్మెల్సీయక చైర్మన్ ఇచ్చేసరికి అప్పటి నుంచే నాకు కొద్దిగా గ్రామానికి ఏమైనా చేయాలన్న ఆలోచన ఉందా? ఎందుకంటే పుట్టిన ఊరును మరవద్దు, చదువు చెప్పిన గురువులు మరవద్దు, కన్న తల్లిదండ్రులు మరవద్దు అనేది నాకు ఉద్దేశం. ప్రధానంగా పోటీ పడుతున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్. ప్రతిపక్షం ఉన్నప్పుడు నెగటివ్ చెప్పాలి, పాజిటివ్ను కూడా పాజిటివ్ అనకుండా నెగటివ్ అని అంటే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరచుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు అనేది ఒక అలిగేషన్. కాకపోతే ఇవాళ కేసీఆర్ గారు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాలి, ఏదైనా రాకపోతే కూడా వచ్చేటట్టు చేయాలి. ప్రజాపాలన సభల్లో, ప్రజాసభల్లో వ్యతిరేకత ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఏ గవర్నమెంట్ కూడా ఇలా 100 హామీలు ఉంటే 100 హామీలు ఫుల్ఫిల్ చేసే పరిస్థితి లేదు. అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ ఉన్నప్పుడే మేము సహాయం చేస్తామనే పద్ధతి. తెలంగాణలో మాకు అవకాశం ఏంది, మేము ఎట్లా డెవలప్ చేస్తామో చూపిస్తా అంటారు. ఏ కులాల వాళ్ళను వైశ్యులుగా పరిగణిస్తూ భారతదేశంలో ఐవీఎఫ్ కృషి చేస్తుంది. ఇలా నేషనల్ లెవెల్లో చూసుకుంటే జైన్స్, అగర్వాల్స్, గుప్తా, శెట్టి, ఖండల్వాల్, మహేశ్వరీస్, దే ఆర్ ఆల్సో వైశ్య కమ్యూనిటీ. ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ డ్రగ్స్ మహమ్మారిలా దూరం ఉండాలి, తాగుడుకు బానిస కావద్దు. వైశ్య జాతికి వన్నె తెస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. ప్రస్తుతం మనం ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయవేత్త, సేవాగ్రనుడు ఇత్యాది అంశాలలో ప్రత్యేకతను చాటుకుంటున్న ఉప్పల శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నాం. వారు ఉప్పల ఫౌండేషన్ ఏర్పాటు చేసి సుమారు 20 సంవత్సరాల నుంచి 2 దశాబ్దాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో, టీఆర్ఎస్లో, కాంగ్రెస్లో పార్టీలు మారినా కానీ సేవా దృక్పథం వదలలేదు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఆ కార్పొరేషన్కు ఒక గుర్తింపు తెచ్చారు. వారి పరిచయం, వారి అనుభవాలు మీ ముందుంచుతున్నాం. నమస్కారం. నమస్తే. ఉప్పల ఫౌండేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీరు హైదరాబాద్కు వచ్చిన తర్వాత వచ్చిందా, లేదా లక్ష్మీదేవిపల్లి సిద్దిపేట జిల్లా
సిద్దిపేట రూరల్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఉన్నప్పుడు ఏర్పడింది. అంటే లక్ష్మీదేవిపల్లెలో ఉన్నప్పుడే నాన్నగారు వ్యాపారం చేసినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి పేరు ఉప్పల విశ్వనాథం, అనంతలక్ష్మి అమ్మ పేరు. ఇక అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే లక్ష్మీదేవిపల్లెలో ఈ ఆసాం దందాని అదని ఇదని ఉండే, అల్లం వ్యాపారం అవన్నీ ఉండే. ఉన్నప్పుడు కూడా ఊర్లో ఎవరైనా సహాయానికి వచ్చినప్పుడు, ఎవరైనా పెళ్ళిళ్ళు అయినప్పుడు కానీ, ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కానీ ఎవరి పెళ్ళిళ్ళైనా కానీ ఆ రోజే తులమో పొలం అన్నట్టుగా ఇది ఒకటి. అట్లా ఇక ఆ సేవా దృక్పథం అనేది హైదరాబాద్కు వచ్చినాక కూడా అంటే నాన్నగారి నుంచే వచ్చింది సేవా దృక్పథం. నాన్నగారి నుంచే వచ్చింది. ఆ సంస్కృతి సాంప్రదాయం ఆధ్యాత్మికం ఇవన్నీ నాన్నగారి నుంచే. అప్పుడు నాన్నగారు కూడా హనుమాన్ల గుడి దగ్గర భజనలు చేస్తే, నవరాత్రులు మన వినాయకుని పెట్టినప్పుడు నవరాత్రులు అయినా కనకదుర్గమ్మ వారిని పెట్టినప్పుడు కానీ నాన్న కూడా పాటలు పాడేది. అప్పుడు చీకోటి నాగభూషణం అని ఉండే, చనిపోయింది ఆయన. నాన్నగారు అతను మేము కూడా అందరం కలిసి తబలా కూడా కొడుతుంటే అదేమంటారు దాన్ని తాళాలు కూడా వాయిస్తుంటే ఇవన్నీ ఒక భజన మండలి ఇప్పటికి కూడా లక్ష్మీదేవిపల్లెలో ఉన్నది. ఇవాళ ఆంజనేయ స్వామి గుడి కాడనే రోజు భజన చేయడం కానీ అదంతా ఆధ్యాత్మిక ఇప్పటి కూడా లక్ష్మీదేవిపల్లెలో ఉన్నది. అందుకే లక్ష్మీదేవిపల్లె అంటే ఓ లక్ష్మీదేవి ఉన్నట్టుగానే అనిపిస్తుంది అక్కడ. మీకు బాగా సంతృప్తి ఇచ్చిన కార్యక్రమం ఏంటి? బాగా సంతృప్తి ఇచ్చింది మాత్రం ఎవరైతే గరీబోళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే ఆ పుస్తె మట్టెలు చీరే గాజులు పెట్టినప్పుడు మాత్రం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. గత 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాదాపు 8,000 మందికి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ఎవరున్నా కానీ ఆ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అగ్రకులాలలో ఉన్న పేదలు, బ్రాహ్మణులు కానీ, రెడ్డిలు కానీ, వైశ్యాస్ కానీ అన్ని కులాలకు అన్ని మతాలకు సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ వరకు చేస్తూనే ఉన్నా. ఇంకెవరు అడిగినా కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు వచ్చినాగానే ఇప్పుడు జిల్లాలలో తెలంగాణలో 33 జిల్లాలలో IVF అధ్యక్షులు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా నేను జిల్లాలకు పంపిస్తుంటా. ఎందుకంటే ఒక అమ్మాయి పాపం వాళ్ళ తండ్రిని తీసుకొని ఇంత దూరం రావాలంటే వాళ్ళకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది, బస్సులలో రావాలన్నా ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 1000 రూపాయలు కూడా ఖర్చు భరించకుండా మేమే మా టీం తోటి పంపించేసి వాళ్ళకు పుస్తమట్టలు గిట్ట అందిస్తాం. మళ్ళీ వాళ్ళకి ఏమని చెప్తామంటే ఇది కళ్యాణ లక్ష్మి పథకం ఉంది, దీంతో కూడా మీరు MRO ఆఫీస్లో అప్లై చేసేసుకుంటే ఫామ్ ఫిల్అప్ చేసి 1,116 రూపాయలు అవి కూడా వస్తాయి. ఈ రెండు మీకు ఒక సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం. వాళ్ళకు అమ్మాయి వాళ్ళకు పుస్తమట్టలు నా చేతితోటి ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొడుకో బిడ్డ పుట్టిన తర్వాత అమ్మాయికి వాళ్ళ అమ్మ నాయనలు తీసుకొని వచ్చేసి నా దగ్గరికి వచ్చి కూడా కలిసిపోయిన రోజులు ఉన్నాయి చాలామంది. అప్పుడు ఏంటంటే నాకు కూడా ఎంతో సంతోషం. అప్పుడు అరే నా చేతితోటి ఇచ్చినందుకు వాళ్ళ సంసారం బాగున్నది, వాళ్ళ జీవితం బాగుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి, వ్యాపారం వెళ్ళిన వాళ్ళకు కూడా వ్యాపారాలు చేసుకుంటారు, ఇవన్నీ ఉంటున్నాయి. అంటే బాధాకరమైన సంఘటన. కొంత సాయం చేస్తాం, వాళ్ళు మర్చిపోతారు, అంటే పట్టించుకోరు, సాయం కోసమే వస్తారు, తర్వాత పట్టించుకోరు. అట్లాంటి ఏమైనా బాధ కలిగించిన సంఘటన ఉందా? ఇక అట్లా చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎవరికో మనం ఫీజు కడతాం, వాళ్ళకి ఎగ్జామ్కు ఫీజు కట్టినాక వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత మనల్ని మర్చిపోతారు. ఆ మర్చిపోయిన సందర్భం ఏంటంటే సరే ఇక మనం దేవుడు చూడాలి, మనమైతే మన వంతకైతే మనం సాయం చేసినాం, మనకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా సీనన్న చేసుట్లా మనం సపోర్ట్ చేసుట్లా ఉద్యోగం వచ్చిందో, చదువు కోసం నాకు నోట్బుక్స్ కొని ఇష్టానికో, ఫీజు కట్టడానికో, కాలేజీలలో స్కూళ్ళల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్నప్పుడు అటువంటివి కూడా మనం హెల్ప్ చేసినప్పుడు ఏంటంటే ఇక వాళ్ళు మర్చిపోయినారు కానీ మనకైతే దేవుడైతే చూస్తుంటాడు కదా పైనుంచి అని చెప్పేసి అనుకుంటా. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ IVF ఇది కూడా సేవా కార్యక్రమాలకు సంబంధించింది. దానికి రాష్ట్ర అధ్యక్షునిగా, జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నారు. సుమారు పుష్కర కాలం నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో సేవా కార్యక్రమాలతో పాటుగా మీరు 33 జిల్లాలు, గతంలో 10 జిల్లాలు పర్యటించిన సందర్భాలు చాలా ఉంటాయి. అట్లాంటప్పుడు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి? వయసులల్లో రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో చాలా మంది ఉన్నారు, అది గుర్తింపు పొందారు కానీ చాలా మంది ఉన్నారు. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎవరైతే పేద వయసులు ఉంటారో వాళ్ళకి వైట్ కార్డ్ ఇచ్చే విధంగా, వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా, వాళ్ళకి ఫ్రీ కరెంట్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా నా తరపున నాకు ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి స్టేట్ సెక్రటరీగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉండి, ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు PCC కమిటీలో కూడా కన్వీనర్ ఉన్న ప్రచార కమిటీలో ఎప్పుడు గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రజల కోసం సేవ చేయడానికి, నా స్వార్థం ఏదో నేను రోడ్ కాంట్రాక్టర్నో ఏదో చేసేసి స్వార్థం కోసం నేను పార్టీలు కూడా మారలే. ఎందుకంటే ప్రజల కోసం సేవ చేయడానికే ప్రజలు పొద్దుగా లేస్తే మన దగ్గరికి వస్తారు. వాళ్ళు పెన్షన్ అంటారు, వాళ్ళు పోలీస్ కేసులు అంటారు, ఊరికి ఏంటంటే ఇల్లు లేదంటారు, కొందరికి రేషన్ కార్డు రాలేదంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే అగ్రకులాలున్న
పేదల అగ్రకులాలలో ఇప్పుడు ఎవరైతే రెడ్డిస్ కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, వైశ్యులలో పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా మైనార్టీలకు ఇస్తుందో గవర్నమెంట్ మీకు కూడా ఇస్తారని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. అట్లా ఇవాళ తెలంగాణలో 33 జిల్లాలలో కూడా దాదాపు 25 లక్షల మంది వైశ్యులు ఉన్నారన్న. ఈ వైశ్యులల్లో చాలామంది ఒక 60 to 70% చాలామంది లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏం లేవు, చిన్న చిన్న గుమాస్తాగిరి చేసుకుంటా వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి, వాళ్ళ దగ్గర పనిచేయడానికి కూడా లేకపోతే వాళ్ళకు అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అప్పుడు వైశ్య కార్పొరేషన్ కావాలని చెప్పేసి గజ్వేల్ నుంచి కూడా నేను పాదయాత్ర చేశాను. గజ్వేల్ నుంచి హైదరాబాద్కు నేను 75 కిలోమీటర్ పాదయాత్ర చేసి అప్పుడు హరీష్ రావు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అప్పుడు కంచాయిలే విషయంలో కూడా పుస్తకం రాస్తే కూడా సామాజిక స్మగ్లర్లు కోమట్లు అని చెప్పేసి పుస్తకం రాస్తే కూడా దాన్ని నిషేధించడానికి కూడా నా ప్రయత్నం చేసినాం. ఇలా తెలంగాణలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్లు, ఒక నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, మహాసభ కావచ్చు, వాసవి క్లబ్స్ కావచ్చు, వామ్ కావచ్చు, మన ప్రేమ్ కుమార్ చేసిన అది కూడా సంఘం కావచ్చు, అన్ని సంఘాలు కొట్లాడి ఇలా మహిళలంతా కూడా బయటకు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి కొట్లాడారు. దాంతో కంచాయిలే కూడా వెనుకపోయిండు. కంచాయిలే కూడా అప్పుడు ప్రభుత్వం కూడా ఆయన మీద చర్యలు తీసుకుంటానని గట్టిగా చెప్పిన తర్వాతనే డ్రాప్ అయిపోయింది. ఇది ఐవీఎఫ్ పరిస్థితి. ఇలా నేషనల్ లెవెల్లో చూసుకుంటున్నా 28 రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్లో కూడా అంతర్జాతీయ ఆర్యవైశ్య సంఘం అనేది ఉన్నది. ఆడ కూడా అక్కడ స్టేట్ల ప్రెసిడెంట్ ఉంటారు. నేషనల్ లెవెల్లో కూడా 28 రాష్ట్రాలలో ఉన్నది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక 20 దేశాలలో ఉన్నది. అమెరికా కావచ్చు, దుబాయ్ కావచ్చు, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇవన్నీ దేశాలలో కూడా వైశ్యులందరినీ ఒక ప్లాట్ఫామ్ ఇది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అనేది ఏంటంటే రామ్దాస్ అగర్వాల్ గారు రాజ్యసభ ఎంపీగా 3 సార్లు ఎంపిక చేసిండు. గుజరాత్లో పుట్టి గుజరాత్లో ఆయన బీజేపీ పార్టీలో నేషనల్ ట్రెజరర్గా కూడా పనిచేసిండు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు. అప్పుడు గుజరాత్ కూడా ఇన్ఛార్జ్గా చేసిండు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వైశ్యులల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా వెనుకబడి ఉంటారు కాబట్టి ఇలా నార్త్ ఇండియాను సౌత్ ఇండియాను కలపాలనే ఒక ఉద్దేశంతో ఇట గంజి రాజమౌళి గుప్తా గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఈ వైశ్యులకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఏ ఆర్గనైజేషన్ అయితే మనం ఒక సేవా దృక్పథంగా పనిచేయాలి. ప్రభుత్వం తరపున ఏమైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా వచ్చే విధంగా కూడా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అవుతారో వాళ్ళకు 1 లాక్ నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఇస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో 40 మందికి స్టూడెంట్స్ 40 మంది వైశ్యులకు, పేద వైశ్యులకు స్టూడెంట్స్కి ఇచ్చిన తర్వాత కూడా చాలామంది వాళ్ళ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కూడా అయ్యారు. అంటే మీకు సంతృప్తినిచ్చింది ఐవీఎఫా లేదా మీ ఉప్పల ఫౌండేషన్? సంతృప్తి ఇచ్చింది మాత్రం ఉప్పల ఫౌండేషన్. రాజకీయంగా సపోర్ట్ చేసింది, ప్రమోషన్ వచ్చింది మాత్రం బికాజ్ ఆఫ్ ఐవీఎఫ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్. అటు రామ్దాస్ అగర్వాల్ గారిని మర్చిపోను, గంజి రాజమౌళి గుప్తా గారిని మర్చిపోకుండా ఇలా వైశ్యుల తరపున ఒక లీడర్ ఉన్నాడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే ఉప్పల శ్రీనివాస్ గుప్తా అని పేరు చెప్తారు. అవును, అది మాత్రం ఉన్నది. ఎవరికైనా వైశ్యులకు అన్యాయం జరిగిందంటే ఏ జిల్లాలోనే కావచ్చు, ఆ జిల్లాలకు పోయేసి వాళ్ళకు సపోర్ట్ గుండేసి వాళ్ళకు పోలీస్ స్టేషన్ పరంగాన లేకపోతే రాజకీయ మినిస్టర్ పరంగాన, ఎమ్మెల్యే పరంగాన అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి తీసుకుపోయేసి కూడా కొట్టాడే పరిస్థితి నాకు ఉన్నది. అది మీకు చూస్తుండ్రు కూడా. అట్లా ఇవన్నీ కంచాయిలే ఇష్యూ కానీ ఇంకేదన్నా కానీ వైశ్యుల మీద ఎవరు అవమానించినా కానీ ముందుండేది ఉప్పల శ్రీనివాస్ గుప్తా. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట కాంగ్రెస్లోకే ఎంటర్ అయ్యారు. అవును, కాంగ్రెస్లో పార్టీ పదవులు అలంకరించారు, పార్టీకి సేవ చేశారు. అవును, అయినా కొన్ని సందర్భాలు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం, అవును, అందులో గుర్తింపులు ఉండయా, ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అవును, అట్లాంటి స్థితిలో అనూహ్యంగా టీఆర్ఎస్లోకి మారారు. అవును, టీఆర్ఎస్ మిమ్మల్ని గుర్తించి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి మీకు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. అవును. సాధారణంగా మొదటి నుంచి ఏపీ టూరిజం కానీ తెలంగాణ టూరిజం కానీ వచ్చిన తర్వాత దాని చైర్మన్లు అనేది కుర్చీకి పరిమితం, ఉండే ఓ స్టాంపుకు పరిమితం అనే పద్ధతిలో చాలామంది పనిచేశారు. అవును, మీరేమో తెలంగాణ మొత్తం తిరగడమే కాకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాలు తిరిగి కూడా బాగా టూరిజం కార్పొరేషన్ గుర్తింపు తెచ్చారు. అందులో ఉన్న అనుభవాలు ఏంటి? టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ 1200 మంది ఎంప్లాయీస్కి, అప్పుడు కోవిడ్ టైం అది మాకు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు అకామిడేట్ చేసినప్పుడు కోవిడ్ పరిస్థితులు ఉండే, వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే టూరిజం కార్పొరేషన్. ఆ టైంలో వేరే కాంట్రాక్టర్లకు అందరికీ సాలరీస్ ఆపి వీళ్ళందరికీ సాలరీస్ ఆ 3 నెలల వేవర్స్ కూడా ఇచ్చేసి తర్వాత వాళ్ళకు ఎవరైతే గవర్నమెంట్ పిఆర్సీ ఇచ్చిందో 30% ఎంప్లాయీస్ అందరికీ, ఇప్పుడు అవుట్సోర్స్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి 30% ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేసిన. అయిపోయింది, అది బోర్డులో పెట్టేసి కంప్లీట్ చేసేసిన. ఇంకా అది కాకుండా నా హయాంలోనే
రామప్ప టెంపుల్కు యునెస్కోలో వచ్చింది. ప్రాచీన కట్టడాలలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది ములుగు జిల్లాలో. అది కాకుండా పోచంపల్లి విలేజ్ కూడా ఒక మంచి యునెస్కోలో, అది కూడా ఒక విలేజ్. ఏంటంటే చీరలను నేసేదానికి ఒక అగ్గిపెట్టెలో కూడా ఒక చీరను పెట్టే పరిస్థితి అది సిరిసిల్లలో పోచంపల్లిలో ఉంది. పోచంపల్లికి వచ్చింది అది. అట్లా మన హయాంలో ఏంటంటే నేను అమెరికాకు పోయినా, లండన్ పోయినా, అమెరికాలో కూడా రామప్ప టెంపుల్ది అక్కడ ఎగ్జిబిషన్ అయితే కూడా ప్రమోట్ చేయడానికి అక్కడ కూడా పోయినాం. లండన్ కూడా వెళ్ళినాం. వేరే రాష్ట్రాలలో కూడా బెంగళూరు కానీ తమిళనాడు కానీ అక్కడికి పోయి కూడా మన హైదరాబాద్లో, మన హైదరాబాద్ సరౌండింగ్లో ఈకో టూరిజాన్ని, టెంపుల్ టూరిజాన్ని, బిజినెస్ టూరిజాన్ని, హెల్త్ టూరిజాన్ని ఇవన్నీ డెవలప్ చేసే విధంగానైతే ప్రయత్నం చేసిన. సరే 2 years మనము 2 years హయాంలో మాత్రం ఒక గుర్తింపు తెచ్చినాం. గత చైర్మన్లకును నాకు మాత్రం ఒక డిఫరెన్స్ అయితే కనబడ్డది. అందరు కూడా ఆ మాట అన్నారు. ఎందుకంటే ఒక సంతోషం. ఎందుకంటే సరే కేసీఆర్ గారు మనకు పదవి ఇచ్చిండు, ఒక న్యాయంగా ధర్మంగా ₹1 ఆశించకుండా మాత్రం పనిచేసినాం. ఆ పనిచేసిన దానిలో కూడా తృప్తి ఉండే. మనకేంటంటే ఒకసారి అసెంబ్లీలో కూర్చోవాలనే ఒక షోక్ ఉన్నది. అసెంబ్లీలో అధ్యక్ష అనేది మాత్రం అప్పటి నుంచి ఉన్నది. అప్పుడు కూడా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్గా ఉంటే మీకు కూడా తెలుసు. ఆ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి నా పేరును ఒక 3 పేర్లు పంపిస్తే అప్పుడు సరే ఒక బీసీకి ఇవ్వాలని చెప్పేసి ఒక బీసీకి ఇచ్చారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అవకాశం వస్తే రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అసెంబ్లీ మాత్రం అడుగుపెట్టాలని ఉన్నది. త్వరలో ఎమ్మెల్సీలకు అవకాశం ఉంది. అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు 25 లక్షల మంది కమ్యూనిటీ ఉంది వయసులలో. ఒక ఎమ్మెల్యే లేడు కాంగ్రెస్లో, ఒక ఎంపీ లేడు, ఒక రాజ్యసభ లేదు, ఒక ఎమ్మెల్సీ కూడా లేడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అయితే లేకుండే. సరే దాని తగ్గట్టుగా కూడా ఆస్పిరెంట్స్ కూడా గట్టోళ్ళు కూడా లేకుండ్రి. ఒకరిద్దరు ఉన్నా కానీ అవకాశం రాక అక్కడ రెడ్డి అనో, బీసీ అనో, ఎస్సీ అనో అట్లా కోల్పోయారు. ఇప్పుడు మాత్రం నామినేటెడ్ పదవులలో కూడా ఈ ఎమ్మెల్సీలలో కూడా ఒకరికిద్దరికి ఇస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా కొందరు చాలామంది ఒక 20-30% మాత్రం బీజేపీకి చూస్తారు. మీకు తెలుసు. అంటే అన్ని పార్టీలు ఉంటారు. టీఆర్ఎస్ ఉంటారు, బీజేపీ ఉంటారు, టీడీపీ ఉండొచ్చు, అన్ని పార్టీలు ఉంటారు. మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ రావాలంటే ఈ ఎమ్మెల్సీలలో అవకాశం ఇస్తే మాత్రం బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా హైటెక్స్లో ప్రోగ్రాం జరిగినప్పుడు అతను కూడా ప్రామిస్ చేసిండు. ఎందుకంటే వయసులలో ఒక రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పేసి మాకు కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీ సపోర్ట్ కూడా తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నామినేటెడ్ పదవులలో కూడా మీకు అవకాశాలు ఇస్తా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం. అందరూ కూడా తెలంగాణలో ఉన్న వయసులందరూ కూడా ఒక వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. అంతకుముందు కూడా మీకు తెలుసు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కార్పొరేషన్ కోసం ఎప్పుడో నుంచో ప్రయత్నం చేస్తున్నాం. నేను పాదయాత్ర చేసింది కూడా వైశ్య కార్పొరేషన్ కావాలని. కానీ అప్పుడు కేసీఆర్ గారు ఇయ్యండి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత కూడా కల్వ సుజాత ఒక చైర్పర్సన్ కూడా వేసిన తర్వాత ఇక కొంచెం ఫండ్ రిలీజ్ చేసేసుకొని ఒక 100 కోట్లు అట్లా వస్తే ఇలా చాలామంది పేద వయసులు అమెరికాకు పోయి ఎంఏ చదువుకోవాలన్నా, ఎంబీఏ చదువుకోవాలన్నా, ఇంకా మాస్టర్స్ ఏది చేయాలనుకున్నా కానీ, లండన్ పోయి చదువుకోవాలన్నా కానీ ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక రాబోయే రోజులలో వయసులకు ఇంకా మంచి సముచిత స్థానం కల్పిస్తారు. చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. నిధుల కొరత వల్ల, ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పెద్దగా అంటే ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదు అనేది. అంటే ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ కార్పొరేషన్ కూడా ఫండ్ లేదు. ఎందుకంటే మాకు టూరిజం కూడా మేము కూడా కష్టాలతోటే ఉన్నాం. ఎందుకంటే మాకు హరిత హోటల్స్, బోటింగ్ ద్వారా వచ్చిన పైసలు అట్లా ఇట్లా చేసేసుకొని జీతాలు ఇచ్చుకుంటూ మాది మేము డెవలప్ చేసినాం. కేసీఆర్ గారు కొన్ని చేసినా కానీ ఆ బడ్జెట్లతోటి, సంక్షేమ పథకాలతోటి డబ్బులు రాక కూడా కొద్దిగా అదైపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు ఎట్లయిపోయిందంటే 1,00,000 కోట్ల బడ్జెట్ వస్తుంటే 2 లక్షల కోట్లు వాగ్దానాలు అవుతుంది. ఆ వాగ్దానాలు అయ్యేసరికి అంతకుముందు ఉన్న 7-8 లక్షల కోట్లు కేసీఆర్ గారు ఎప్పుడైతే అప్పులు తీసుకొచ్చి పెట్టిండో ఆ 7-8 లక్షల రూపాయల ఇంట్రెస్ట్లకే దాదాపు 10-12 వేల కోట్ల రూపాయలు నెల కట్టాల్సి వస్తుంది. మీరు చూస్తున్నారు ఆల్రెడీ. అవన్నిటితో పాటు ఇప్పుడు ఫ్రీ బస్ అని కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఇందిరమ్మ పథకంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేది కావచ్చు, మళ్ళీ పెన్షన్ ఇచ్చేది కావచ్చు, మళ్ళీ ఇప్పుడు రైతు బంధు ఇచ్చింది 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా చాలామందికి డబ్బులు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్లకు అయితే లేదు. అటు కర్ణాటక చూసుకున్నా, నేషనల్ లెవెల్లో ఏ రాష్ట్రమైనా కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే అక్కడే ఉన్న మాత్రం ఇప్పుడు తెలంగాణలో మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలా 4 కోట్ల మంది ప్రజలంతా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎందుకు ప్రపోజ్ చేసిర్రంటే, సరే అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇట్లుండే, ఇంకేమన్నా ఎక్కువ కావాలని చెప్పేసి ఆశించి వాళ్ళు వచ్చిర్రు. సరే ఆశించినందుకు ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 55,000 ఉద్యోగాలు ప్లస్ సేమ్ టైం పెన్షన్లు కానీ అన్నీ కూడా ఏదైతే వాగ్దానం చేసిండో ఒక 5-6 గ్యారెంటీలు అయితే అవుతున్నాయి. ఇంకా రాబోయే రోజులలో వచ్చే డబ్బును బట్టి ఇంకా డెవలప్ అవుతుంది. కొద్దిసేపు రాజకీయాలు పక్కన పెడితే మీరు సిద్దిపేట జిల్లా లక్ష్మీదేవిపల్లి నివాసులు. అవును. విద్యాభ్యాసం
లక్ష్మీదేవిపల్లి సిద్దిపేట ప్రాంతంలోనే జరిగింది. డిగ్రీ వరకు అనుకుంటా. అవును, డిగ్రీ సిద్దిపేటే. డిగ్రీ సిద్దిపేటే. అవును. తర్వాత ఉన్నత విద్యకు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి నీట్ చేశారు. అవును. అంటే ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత ఉద్యోగం వైపు వెళ్లకుండా కారణాలేంటి? అంటే పీజీ చేసినారు. పీజీ చేసినామన్నా, పీజీ చేసినాము. అప్పుడు అన్నయ్య టీచర్ ఉండే, హిందీ పండిట్ ఉండే. మేము 10th క్లాస్ వరకు నారాయణరావుపేటలో చదువుకున్నాం. మా ఊర్లో లక్ష్మీదేవిపల్లిలో 5వ తరగతి వరకే ఉండే. అప్పుడు 6th 7th చదవాలంటే అన్నయ్య టీచర్గా ఉన్నాడు కాబట్టి ఇక మళ్ళీ మా ఊరు నుంచి పక్క ఊరు పోవాలంటే చెరువు నింటితే ఇక మనం పోలేని పరిస్థితి. చెరువు కట్ట మీదకి పోవాలి. 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. ఇక అప్పుడు ఏంటంటే అన్నయ్య ఉండేసి ఇక నువ్వు చిన్నోనిరా అంత దూరం ఎందుకు నడుచుకుంటూ పోతావు అని చెప్పేసి ఇక బట్టిపల్లి కాడ అన్న టీచర్గా ఉంటే ఇక అన్నతోటే ఉండి ఆ 6th 7th చదువుకున్నా అక్కడ. తర్వాత 8th క్లాసు మళ్ళీ సిద్దిపేటలో రూమ్ తీసుకొని ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ చిన్న రూమ్లో ఇద్దరం కలిసేసి ఉండి అక్కడ చదువుకున్నా. తర్వాత 9th 10th మళ్ళీ నారాయణరావుపేట పోయి చదువుకున్నా. అప్పుడు షిఫ్టింగ్ అయింది. ఓసారి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ కూడా పోయినా. మళ్ళీ సేమ్ టైం ఒక సైకిల్ ఉంటే ఆ సైకిల్ కూడా తీసుకొని అన్న సైకిల్ కొనిస్తే ఆ సైకిల్ మీద నడుచుకుంటా సైకిల్ దొక్కుంటా పోయేసి 5 కిలోమీటర్లు పోయేసి రోజు తీసుకొని. ఇంత చెప్పి అన్న పేరు చెప్పలే. అన్న పేరు ఉప్పల లచ్చయ్య, హిందీ పండిట్గా కూడా రిటైర్ అయ్యిండు. రామంచ స్కూల్లోని హై స్కూల్లో రిటైర్ అయ్యిండు. ఆయన కూడా మంచి చాలామంది ఆయన చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ అంతా కూడా మంచి పొజిషన్లు ఉన్నారు. ఇప్పుడు నేను కూడా హిందీ చదువుకున్నది, హిందీ నేర్చుకున్నది, హిందీ రైటింగ్ కూడా వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మా అన్నయ్యనే. ఎందుకంటే ఆయన క్లాస్కి వచ్చిందంటే నేను కూడా భయపడుతుంటే 6th 7th చదువుకున్నప్పుడు. ఆయన చదువుకున్న హిందే. తర్వాత కమలాకర్రావు సార్ అని నారాయణరావుపేట హై స్కూల్లోకి వచ్చిండు. కానీ ఆ హిందీ సరే ఆయన చెప్పింది ఒక ఎత్తు, వీళ్ళది బేసిక్ అయితే మెయిన్ ముఖ్యం కదా. నన్ను హిందీ పండిట్ చేయాలని చెప్పేసి చాలా ఉండే అన్నయ్యకు. అప్పుడు ఇక హిందీ ప్రచార సభ నుంచి డిఎస్సి సంగారెడ్డిలో కూడా ఎగ్జామ్ రాసిన. అదేదో కోర్టు కారణాల వల్ల పెండింగ్ ఉండే. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కావాలని ఉండే. తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా రాసిన, ఏది విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కావాలని. ఇక అప్పుడు అన్ని చదువులన్నీ ఏముంటాయన్న, మనం ఏమో బ్రిలియంట్ స్టూడెంట్ 90% ఏమో వచ్చిన స్టూడెంట్ కాదు. ఏంటంటే ఇక మనం అన్నిట్లలో ఉండాలని చెప్పేసి స్పోర్ట్స్లో బాగుంది. వాలీబాల్లో నేను సిద్దిపేట కాలేజీలోనే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ వరకు కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కంపల్సరీ వచ్చేది. అట్లా స్పోర్ట్స్లో ప్లస్ చదువులా ఇవన్నీ చూసుకున్నా కానీ ఇక గవర్నమెంట్ ఉద్యోగం కావాలని డాడీ కూడా ఉండే, నాయనకు కూడా ఉండే. ఈ అన్నలేక టీచర్ వీడు కూడా సెటిల్ అయిపోతుంది అనుకున్న దాన్ని హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ వ్యాపారంలో సక్సెస్ అయినా. మొదలు చదువే కదా, చదువు ద్వారానే ఉద్యోగం అనుకున్నాము. తర్వాత ఇక ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన తర్వాత ఎన్ఐటీలో కంప్యూటర్ కూడా నేర్చుకుని అమెరికాకు పోవాలని ఉండే. ఇక అంతటికే మధ్యలో గ్యాప్ వచ్చేసి అక్కడనే అయిపోయినాయి. ఇక కాచిగూడ వైస్ హాస్టల్లో చదువుకున్నా. ఆ కాచిగూడ వైస్ హాస్టల్లో సీతయ్య గుప్తా గారితో లెటర్ తీసుకుపోయి సీట్ తీసుకుంటే రూమ్ అకామిడేషన్ ఇస్తే ఇప్పుడు ఆ కాచిగూడ వైస్ హాస్టల్కి ఒక రూమ్ డోనర్ అయ్యి ఇప్పుడు నేనే చైర్మన్ అయ్యే పరిస్థితి ఉంది అవసరం అనుకుంటే. ఇలా కాచిగూడ వైస్ హాస్టల్ కావచ్చు, ముషీరాబాద్ వైస్ హాస్టల్ కావచ్చు, ప్లస్ ఖైరతాబాద్లో వాసవి హాస్పిటల్ కూడా ఒక 25 లక్షలు పెట్టి క్యాంటీన్ కూడా కట్టించిన అమ్మ నాయన పేరు మీద. మీరే అనుకుంటా. హరీష్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు ఆయనతో ఇనాగ్రేషన్ చేపించి ప్రస్తుతం సలహాదారా? దానికి ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నా. ఇంతకుముందు ట్రెజరర్గా ఉంటే ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నా. మీరు విద్యాభ్యాసంలో కానీ ఒక క్రీడలతో పాటు గాయకునిగా కూడా ఉన్నారు. చాలా స్టేజీల మీద మీరు పాటలు పాడిన సందర్భాలున్నాయి. ఏదైనా ఒక పాట పాడగలరా? మన సిద్దిపేట నందిని సిద్ధారెడ్డి గారు మాకు లెక్చరర్ ఉండే అన్న. సరే, మన సిద్దిపేట గురించి తెలంగాణ ఉద్యమ పాట, అప్పుడు ఈ పాటతోటే తెలంగాణ బలపడ్డది. తెలంగాణ రాష్ట్రం అవతరణలో కూడా ఈ పాట కూడా తోడ్పాటు ఇచ్చింది. నందిని సిద్ధారెడ్డి గారు రాసిన పాటనే. నాగేటి సల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, పారేటి నీళ్ళల్ల పానాదులల్ల, పూసేటి పూలల్ల పూనాసలల్ల, పూసేటి పూలల్ల పూనాసలల్ల, కొంగు జాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు దాపే తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, ఊరుగాదే తల్లి ఉరిమి చూడంగా, బువ్వలేని తల్లి బోనమండింది, బువ్వలేని తల్లి బోనమండింది, బువ్వలేని తల్లి బోనమండింది, సేనుకొచ్చిన సేను సెరిగిపోయిందా, సేనుకొచ్చిన సేను సెరిగిపోయిందా, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, బోనాల పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, కాట్రావుల ఆట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ,
నా తెలంగాణ. మంజీరా రచయితల సంఘం మద్యపాన వ్యతిరేకోద్యమం నిర్వహిస్తున్న సందర్భంలో గ్రామ గ్రామాన ర్యాలీలు తీసింది. అందులో నేను భాగస్వామిని. అవునా? మంజీరా రచయితల సంఘంకు 10 ఏళ్ల పాటు అధ్యక్ష కార్యదర్శుల పదవులు నేను నిర్వహించాను. అప్పుడు రాసిన పాట ఇది. తర్వాత చాలా గుర్తింపు వచ్చింది, చాలా ఫేమస్ అయింది, సినిమాలో కూడా వచ్చింది పాట. మీరు వ్యాపార రంగంలోకి దిగారు. మొట్టమొదట మెడికల్ షాపులు బావగారితో అప్పుడు షాపులు హైదరాబాద్లో పెట్టి. ఎన్నేళ్ల పాటు మెడికల్ వ్యాపారంలో? దాదాపు ఒక 5-6 సంవత్సరాలు పెట్టిన తర్వాత 1997లో మళ్ళీ ఎంటీ గ్లాస్ బాటిల్ బిజినెస్ స్టార్ట్ చేసినాం. దాంట్లో ఇప్పుడు ఒక 1000-1200 మంది పనిచేస్తారు. ఒక 10 యూనిట్ల దాకా ఉన్నాయా? 10 యూనిట్ల వరకు, 10-12 యూనిట్ల వరకు ఉన్నాయి. అలా ఆంధ్ర తెలంగాణలో ఒక మంచి అంటే కంపెనీకి ఒక మంచి గుడ్ రిలేషన్ పెట్టుకొని 26-27 ఏళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఇక దాంట్లో సంపాదించిన దానిలో మాత్రం ఒక 20% అన్న ఒక సేవా దృక్పథంతో పోవాలనేదే నా ఉద్దేశం. అదేవిధంగా ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకవైపు ఆదాయం ఉన్నప్పుడే కదా మరోవైపు చేయగలిగేది. అంతే. ఏదైనా కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మనం సైకిల్ తెలుసు, అందుకే నేను చెప్తుంటా గంజి తెలుసు, నాకు బెంజి తెలుసు. ఇవాళ హైదరాబాద్లో సైకిల్ దొక్కిన 12,000 రూపాయలు బజాజ్ చేతకు నడిపిన పాతది, సుజుకి సామ్రాయ్ 31,000 కొట్టి కొనేసి రోజు 100 కిలోమీటర్లు తిరిగిన ఇవాళ బెంజి తెలుసు, ఇవాళ BMW తెలుసు. అది ఇలా ఎట్లా కష్టపడనో అంత సుఖానికి వచ్చినాక కూడా గతాన్ని మరవా. ఎదిగే కొద్దీ ఒదిగే రకం. కానీ నాకు పదవి ఉన్నా పదవి లేకున్నా ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంటే ఒక బ్రాండ్. ఎక్కడికి పోయినా కానీ నా మర్యాద ఉంటుంది. నేను కూడా అందరికీ అదే రెస్పెక్ట్ ఇస్తా. నా బర్త్డే కూడా ఎవరైనా రావాలంటే 10,000 మంది జిల్లాల నుంచి కూడా వస్తారు. అంటే ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంటే ఒక ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి పెద్ద మనుషులు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు. ఒక యూత్ ఫాలోయింగ్ మాత్రం నేను కంపల్సరీ మెయింటైన్ చేస్తా. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళకు ఫోన్ రెస్పాన్స్ అవుతా, వాళ్ళకి హాస్పిటలైజ్ కానీ, వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఏది అవసరాలు ఉన్నా కానీ పనిచేస్తా. అందుకే నాకు ఒకటే వయసులని కాకుండా అన్ని కులాల వాళ్ళు ఆదరిస్తారు. ఇలా మన్నకృష్ణ మాదిగా నా దగ్గరకు వస్తారు, విమలకు వస్తుంది, బీసీ సంఘం అధ్యక్షుడు బీసీ కృష్ణయ్య గారు వస్తారు మా ఇంటికి. ఎవరైనా కానీ నాతోటి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంటే ఇప్పుడు మొన్న బాబు పెళ్ళి అయితే కూడా ఒక 10-15 వేల మంది వచ్చారు, మీరు చూసారు. అట్లా ఒక పేరు తెచ్చుకున్నాం. ఇవాళ నేను ఎమ్మెల్యేను కాదు, మంత్రిని కాదు, మంత్రిని ఎట్లా ఫాలోయింగ్ ఉంటుందో నాకు కూడా ఆ ఫాలోయింగ్ అయితే ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అయితే నేను కంపల్సరీ మెయింటైన్ చేస్తున్నాను. అది చాలా అనిపిస్తుంది నా జీవితానికి. అంతే. అంటే మీకు వ్యాపార రంగంలో బాట్లింగ్ యూనిట్ తృప్తినిచ్చిందా, లేదా అంతకుముందు చేసిన చిన్న వ్యాపారాలైనా అవి తృప్తినిచ్చినాయి? అంటే ఒక బేస్లో హైదరాబాద్కి వచ్చి బతకడానికి మీకు తెలుసు, ఒక ఇల్లు కావాలంటే ఎంతో కష్టం. అవును. మేము కిరాయి ఇంట్లో ఉండేసి మా బావ మా చెల్లెగిట అందరం కలిసేసి మా స్వప్న పిల్లలతోటి కలిసి ఉండాలంటే అప్పుడు చిన్న చిన్న షాపులతోటే మనము ఒక బేస్ తయారైనాం. బేస్ తయారైనాకనే ఇవాళ సెకండ్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఒక నంబర్ 1 బిజినెస్గా స్టార్ట్ చేసుకున్నాం. ఇదంతా ఏంటంటే బేస్ని ఎప్పుడు మర్చిపోదు కదన్న. అప్పుడు మెడికల్ షాప్ తోటి మనం ప్లాన్ చేసుకున్న దాన్ని అది కంటిన్యూగా చేసుకుంటూ ఇలా నేషనల్ లెవెల్లో యూబీ కంపెనీ కావచ్చు, డిఓజే కంపెనీ కావచ్చు, అన్ని బడ్వైజర్ కానీ ఏ కంపెనీలు అయినా కానీ ఉప్పల శ్రీనివాస్ అంటే గుడ్ సప్లయర్ అన్నట్టుగానైతే పేరు తెచ్చుకున్నాం. ఇటు బిజినెస్లో సక్సెస్ అయినాం, సేమ్ టైం ఒక పొలిటికల్గా మాత్రం ఒక అసెంబ్లీలో అడుగు పెట్టేదానికి మాత్రం కొడుతున్నది. దాన్ని మాత్రం ఇక ఫ్యూచర్లో వెయిట్ అండ్ సీ. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి మారారు. అవును. ఏ కారణాలు? అంటే ప్రభుత్వం అనూహ్య దశలో ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవడం వల్ల మీరు మళ్ళీ కాంగ్రెస్లోకి మారారా, లేదా ఇంకేదైనా మీకు ఉన్న పాత సన్నిహిత సంబంధాలు, కాంగ్రెస్లోనే మొట్టమొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఆ సన్నిహిత సంబంధాలు కారణమా? ఏ కారణాల వల్ల మళ్ళీ మార్పుకు గురయ్యారు? అంటే నాకు మొదలు ఏంటంటేనా, ఫస్ట్ ఒక ఇద్దరికి చైర్మన్లు ఇచ్చి ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే కేసీఆర్ గారు ఒక యూత్ ఫాలోయింగ్ ఉన్నోడిని, పొద్దున్న లేస్తే నేను కష్టపడ్డ పార్టీ కోసం నేను జాయిన్ అయినప్పుడు కూడా ఒక 10,000 మందితోటి కేటీఆర్ గారి సమక్షంలో నేను తెలంగాణ భవన్లో జాయిన్ అయినా. తెలంగాణ 33 జిల్లాల నుంచి కూడా వయసులందరూ కూడా వచ్చి కేసీఆర్ పార్టీలో చేరుతున్న, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషపడ్డారు. నాకు ఏమైందంటే నాకు ఎమ్మెల్సీ ఇయ్యక చైర్మన్ ఇచ్చేసరికి అప్పటి నుంచే నాకు కొద్దిగా మైనస్ అయింది, అసంతృప్తి స్టార్ట్ అయింది. చాలామంది అన్నారు, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీల పేర్లు వద్దు కానీ ప్రతి ఒక్కరు అన్నారు, అరే నీకు ఇవ్వాలి, నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి, అవసరమైతే 2 ఎమ్మెల్సీలు ఉండే, ఆ దయానంద్ గారికి ఎమ్మెల్సీ అని ఉండే, నీకు కూడా ఎమ్మెల్సీ అని ఉండే. కాకపోతే ఇద్దరికి నీకు ఇయ్యక వేరేళ్ళకి ఇచ్చేసి ఇలా పార్టీని స్ట్రెంథన్ చేయాలంటే నువ్వు కష్టపడతావు, జిల్లాలంతా తిరుగుతావు, ఇలా ప్రతి ఎలక్షన్లలో కూడా నువ్వు ఫుల్ కష్టపడ్డావు, ఒక కార్యకర్త లెక్క పనిచేస్తావు అని చెప్పేసి చాలామంది అన్నారు. దాని తర్వాత 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా కేసీఆర్ గారి దగ్గరికి పోయేసి నేను ఎక్స్టెన్షన్ కోసం అడిగినప్పుడు కూడా ఇస్తా అని చెప్పేసి కూడా తర్వాత గెలుసీన్ గారికి ఇచ్చారు. సరే బీసీ అని చెప్పేసి ఆయనకి ఇచ్చారు. నేను కూడా అసంతృప్తిగా నేను లేను. సరే 2 ఏళ్ళు చేసినాం, సరే ఒక ప్రమోషన్ అయితే ఇచ్చాడు కేసీఆర్ గారిని, అయితే నేను
ఒక మంచి గుర్తింపు వచ్చింది దాని ద్వారా. ఎందుకంటే ఒక మనకు ప్రమోషన్ ఇచ్చిండు కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు, అప్పుడు కూడా నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఎమ్మెల్యే కావాలని ఉండే నాకు. సరే కాంగ్రెస్ పార్టీ రాలేదు, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఏంటంటే మన ఊరు నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన నాయకత్వంలో పనిచేద్దామని చెప్పేసి వచ్చిన తర్వాత ఇక మనకు ఏమైందంటే నేను అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూసిన, నాకు లాస్ట్ మూమెంట్లో కూడా ఎలక్షన్లో నాకు ఎమ్మెల్యే నన్ను ఉప్పల్ నుంచైనా ఎల్బీనగర్ నుంచైనా వస్తే కూడా నేను గెలుస్తా, వయసులలో కూడా ఒక బిగాల గణేష్ గారు ఉన్నారని చెప్పేసి కూడా ట్రై చేసినాం. ఇక అట్లా కాలేదు. సరే ఎక్స్టెన్షన్ కూడా రాలేదు. సరిగా ప్రభుత్వం ఉన్నదా లేదా అని కాదు, మన స్వార్థం కోసం అయితేనే ప్రభుత్వం మారలే. ఇవాళటి కూడా కేసీఆర్ గారు ప్రమోషన్ ఇచ్చినారని చెప్పేసి ఆయన మీద నాకు ఎప్పుడు కూడా అభిమానం ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఏంటంటే ఒక యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మన దగ్గర నుంచి పనిచేసే వాళ్ళందరికీ కూడా ఏదో తులమో పొలమో మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నా ఫౌండేషన్ పక్కకు పెట్టినా కానీ గవర్నమెంట్ తరఫున కూడా ఏదైనా పనులు చేయించవచ్చు వాళ్ళకు, అంతే తప్ప నేను పార్టీ మారింది నా స్వార్థం కోసం అయితే కాదు. ఇలా ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో వయసులలో నామినేటెడ్ పదవులు ఇప్పించే విధంగా నా ఒక్కని కోసమే కాదు, అందరికీ కూడా అకామిడేట్ అయ్యే విధంగా కూడా ప్రయత్నం చేస్తా. మా దాంట్లో కూడా పేద వయసులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం తరఫున వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎందుకు వచ్చినా అంటే ఫస్ట్ నుంచి కూడా నేను కాంగ్రెస్ వాదినే. నేను ఎన్ఎస్యూఎల్ ఉన్నా, యూత్ కాంగ్రెస్లో ఉన్నా, స్టేట్ బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చేసిన, మధ్య విమోచన ప్రచార కమిటీకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చైర్మన్గా చేసిన. ఆ రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అధికార ప్రతినిధిగా కూడా నేను ఇంటర్వ్యూలు ఇచ్చేసి నేను డిబేట్లలో కూడా పోయేటోని. ఈటీవీ 2లో కానీ, అప్పుడు కూడా టీవీ9 ఛానల్స్లలో కానీ, జెమినీ టీవీ కానీ, ఇవన్నిట్లలో జీ న్యూస్ కానీ అన్నిట్లలో కూడా నేను పాల్గొంటుంటే. స్వగ్రామాన్ని మరవకుండా ఇప్పటికే కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. అవునన్నా. ఉన్న పాత ఇంటిని కూడా ఒక కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చేశారు. గుడి డెవలప్ చేయించారు, గాంధీ విగ్రహం స్థాపించారు. ఇంకా గ్రామానికి ఏమైనా చేయాలన్న ఆలోచన ఉందా? 100% అన్న. ఇప్పుడు మా ఊర్లో ఎవరికి పెళ్ళిళ్ళైనా కానీ వాళ్ళకి పుస్తెంబట్టెలు, చీర, గాజులు గిట్ట పంపిస్తుంటారు. వాళ్ళకి ఎవరికైనా హాస్పిటల్లో గిట్ట ప్రాబ్లం ఉంది, సీరియస్గా ఏదైనా యాక్సిడెంట్ కేసు వచ్చిందంటే కూడా ఇమీడియట్గా ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్, అవసరమైతే గాంధీ హాస్పిటల్లో వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేపిస్తే, అవసరమైతే నా సొంత ఖర్చులు పంపించేసి కూడా కొద్దిగా హెల్ప్ చేస్తా. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు. ఎందుకంటే పుట్టిన ఊరును మరవద్దు, చదువు చెప్పిన గురువులు మరవద్దు, కన్న తల్లిదండ్రులు మరవద్దు అనేది నాకు ఉద్దేశం. ఎందుకంటే మనం లక్షిందేపల్లిలో పుట్టినందుకే ఇవాళ ఈ స్థాయికి ఎదిగినాం. ఇవాళ మన దాంట్లో ఏం గరీబ్ నుంచి వచ్చేసి ఇలా డబ్బులు సంపాదించగానే ఊరిని మర్చిపోకుండా ఉండడానికి అయితే నాకు లేదు. నన్ను చూసేసి ఇప్పుడు ఎందుకంటే మహేష్ బాబు సినిమా చూసినాం మనం. ఆ మహేష్ బాబు సినిమాను చూసేసి చాలామంది కూడా ఊరును దత్తత తీసుకొని కూడా చేస్తారు. అది రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్, సినీ ఫీల్డ్ కావచ్చు, ఒక డబ్బులు సంపాదించిన వ్యాపారవేత్తలు కావచ్చు, నాలాగా. అట్లా మన ఊర్లో గుడి కట్టియడం కానీ, ఒక లైబ్రరీ కట్టియడం కానీ, ఒక కమ్యూనిటీ హాల్ కట్టియడం కానీ, ఒక గాంధీ స్టాచ్యూ కూడా పడిపోయే స్థితిలో ఉంటే కూడా గాంధీ స్టాచ్యూని కూడా పెట్టించినాం. ఇలా మా ఊరు నుంచి ఎవరికి ఏదైనా కానీ చిన్న ఫంక్షన్ అయినా కానీ పోయి కలిసి వస్తుంటా. వీలు కానప్పుడు మళ్ళీ కనీసం ఇంటికన్నా పోయేసి కలిసి వస్తుంటా. ఎందుకంటే మన ఊరును మరవద్దు అనేది ఒక నా ఉద్దేశం. వాసవి హాస్పిటల్స్కు కోశాధికారిగా పనిచేశారు, సలహాదారుగా పనిచేస్తున్నారు. అక్కడి సేవా కార్యక్రమాలు, వైద్య సేవ అందించడంలో ఎన్ని రకాల సేవలు అందించగలుగుతున్నారు హాస్పిటల్ అంటే? అప్పుడు కోవిడ్ టైంలో అప్పుడు మామూలుగానైతే హాస్పిటల్లో మీకు తెలుసు అసలు బెడ్ దొరకాలంటేనే కష్టం అండి. అవును. అప్పుడు బెడ్ దొరకలేదు. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ ఫుల్ అయిపోయినాయి. అపోలో హాస్పిటల్లో వాడు 10 లక్షలు ఇస్తానా కానీ ఈ హాస్పిటల్లో బెడ్ లేకుంటే. మా వాసవి హాస్పిటల్ కూడా నేను ట్రెజరర్గా ఉండే, రాజమౌళి గుప్తా గారు చైర్మన్గా ఉంటారు. 100 బెడ్స్ పెట్టేసి ఇంకా 10-20 మందికి కూడా అకామిడేట్ అయ్యే విధంగా వాళ్ళకు వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చేయడమే కాకుండా వాళ్ళకి రెమిడైజర్ ఇంజక్షన్లు కావాలంటే కూడా దొరకలేదు, మీకు తెలుసు. అవును. అప్పుడు నేను గవర్నమెంట్లోనే ఉన్నా కాబట్టి, టూరిజం చైర్మన్ ఉన్నా కాబట్టి రెమిడైజర్ ఇంజక్షన్లు కూడా నేను తీసుకొచ్చేసి గవర్నమెంట్ నుంచి వాళ్ళందరికీ సప్లై చేయడం. మళ్ళీ ప్లాస్మా కావాలంటే కూడా కష్టం ఉండే, ప్లాస్మా కూడా తెప్పించి ఇవ్వడం. మళ్ళీ వాళ్ళకు బిల్ డిస్కౌంట్ చేయించడం. కొందరికైతే గరీబోళ్ళు ఉంటే కూడా చాలామందికి ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ చేయించిన పరిస్థితులు ఉండే. దాంట్లో ఎందుకంటే వాసవి హాస్పిటల్లో నేను కూడా ఒక క్యాంటీన్ కట్టించిన. ఒక 25 లక్షలు పెట్టేసి అమ్మ నాయన పేరు మీద కూడా క్యాంటీన్ కట్టించేసి అందరికీ ఉపయోగపడుతుంది. ఒక నాయన పేరు అమ్మ పేరు ఉండాలనేది. డబ్బు శాశ్వతం కాదు, సంపాదించిన దానిలో మనకు తులము పొలము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మనం కట్టించిన. అట్లా చాలామంది ఇప్పటికి కూడా ఎవరైనా గరీబోళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ట్రీట్మెంట్ అవుతుంది. ఇన్సూరెన్స్ ద్వారా కూడా. ఏ రకాల వైద్య సేవలు అందిస్తున్నారు అక్కడి నుంచి? ఇప్పుడు అన్నీ ఉంటాయి. అందులో ఆర్తో ఉన్నది, మన ఒకవేళ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు గైనకాలజిస్ట్ ఉన్నారు, ప్లస్ ఆర్తో వేణుగోపాల్ డాక్టర్ ఉన్నాడు, కృష్ణమూర్తి డాక్టరు, ఎండి ఫిజిషియన్ ఉన్నారు, ఇంకా సర్జన్ కూడా ఉన్నారు, శ్రీమన్నారాయణ అని మంచి సర్జన్ ఉన్నాడు, డెంటల్ హాస్పిటల్ ఉంది, ఈఎన్టీ ఉంది, అన్నీ ఉన్నాయి.
అన్ని రకాల కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగానే ఇలా హార్ట్ స్పెషలిస్టు కూడా సపరేట్ డాక్టర్స్ ఉన్నారు. హార్ట్ సంబంధించింది. ఇప్పుడు వాళ్ళకి స్టంట్ వేయాలన్నా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా, అప్పుడు రాజమౌళి గుప్తా గారు మేమున్నప్పుడే 6 కోట్లు 7 కోట్లు పెట్టేసి దానికి సపరేట్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్ లెక్క తయారు చేయించాం అందరి సపోర్ట్ తోటి. అట్లా ఇవాళ కూడా మంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇలా యశోద హాస్పిటల్ ఎట్లున్నదో సేమ్ వాసవి హాస్పిటల్ కూడా చాలామందికి నమ్మకం అలా. కానీ ప్రచారం తక్కువ ఉన్నట్టుంది. ప్రచారం తక్కువ ఉందన్న. ఇప్పుడు ప్రచారం అంటే ఎట్లుంటుంది అంటే బయట ₹1,00,000 కార్పొరేట్ హాస్పిటల్ అయితే మన దగ్గర 25-30 వేలలోనే ఫీజు కట్టేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దాంట్లో కూడా డిస్కౌంట్ అడుగుతారు. అంటే ఈ కులం ఆ కులం అనేది ఓన్లీ వయసుల కోసం కాదు, అన్ని కులాలతోటి అందరు పేషెంట్లు వస్తారు, అందరికి కూడా కరెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. సేమ్ టైం బయట 1,00,000 అయితే కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ తక్కువ అవుతుంది, 30-40 వేలలోనే అయిపోతుంది. వైశ్య హాస్టల్స్ కూడా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. అవును. వాటి నిర్వహణలో, వాటి నిర్వహణ సందర్భంగా సంతృప్తినిచ్చిన అంశాలు ఏంటి? అప్పుడు నేను కాచిగూడ వైశ్య హాస్టల్లో సీతే గుప్తా గారు రికమెండేషన్, ఒకప్పుడు సీట్ దొరకాలంటే వైశ్య హాస్టల్ సీట్ దొరకాలంటే కష్టం ఉండే. ఇప్పుడు అందులో నేను లెటర్ రాస్తే సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే తెచ్చుకున్నా. ఒక రూమ్ డోనర్ కూడా కాచిగూడ వైశ్య హాస్టల్లో, మళ్ళీ ముషిరాబాద్ వైశ్య హాస్టల్లో కూడా ఒక రూమ్ డోనర్ కూడా, మొన్న గర్ల్స్ హాస్టల్ కూడా దాదాపు 5-6 కోట్లు పెట్టేసి హాస్పిటల్ కడితే టీజీ వెంకటేష్ గారు అందరు డోనర్స్, గల్లీ రమేష్ గారు చాలామంది, నేను కూడా ₹10 లక్షలు ఇచ్చి గర్ల్స్ హాస్టల్ ఒక 30 రూమ్లతో ఒక 60 మంది అకామిడేట్ అయ్యే విధంగా కూడా గర్ల్స్ అలానే ముషిరాబాద్ ఒక సపరేట్ ఒక 200 గదాలకి అది కూడా కట్టినాం. ఇట్లా వాసవి సేవా కేంద్రంలో ఇక్కడ మలక్పేట్ల గర్ల్స్ హాస్టల్ ఉంది, దాన్ని కూడా రూమ్ డోనర్ కూడా. ఇలా అన్ని వైశ్య భవన్లలో ఎక్కడైతే మొత్తం టెంపుల్స్ దగ్గర కూడా సత్రాలు ఉంటాయన్న, ఆ సత్రాల దగ్గర కూడా నా వంతు సాయం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క సత్రానికి గుడి కట్టిన వాసవి కన్యక పరమేశ్వర టెంపుల్ కడతారు, సాయిబాబా గుడి కడతారు, వెంకటేశ్వర స్వామి గుడి కడతారు. ఒక వైశ్యులనే కాదు, ఏ కులం వాళ్ళు వచ్చినా కానీ నా దగ్గరికి వచ్చి లేదనుకుంటానైతే నేను పంపిస్తాను. ఇప్పుడు తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు 3 ఉన్నాయి. అవును. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. అవును. ప్రధానంగా పోటీ పడుతున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్. అవును. ఈ రెండిట్లో పనిచేసిన అనుభవాలు మీకున్నాయి. ఏ అనుభవం గొప్పగా ఉంది? అనుభవం గొప్పది ఉన్నదంటేనా, ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నా కానీ ఆ పార్టీలనే మనం సపోర్ట్ చేసేటట్టుగా అయితే ఉంటుంది. కాకపోతే ప్రతిపక్షంగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా గట్టిగానే ఉంది. గట్టిగా ఉన్నా కానీ చేసిన దాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న దావోస్ పర్యటనకు పోయిండు. దావోస్ పర్యటనకు పోయేసి అమెజాన్ కంపెనీ కావచ్చు, చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, అది కృష్ణారెడ్డి కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, 1,75,000 కోట్ల ఫండ్ అయితే వచ్చింది. ఫండ్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. అగ్రిమెంట్లో ఎంఓఏలు కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కూడా దాన్ని కూడా మనం విమర్శిస్తే అది తప్పు. నేను టీఆర్ఎస్ పార్టీది, అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎవరు మాట్లాడినా కానీ అది రాంగు. మీరు తెచ్చినప్పుడు కూడా మీరు గొప్పోళ్ళే. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రియల్ మినిస్టర్, ఆయన కూడా సక్సెస్ఫుల్గా చేసిండు. కాకపోతే ఇప్పుడు ఇలా శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేసి ఒక ఫారిన్కి పోయేసి ఒక అంత బిజినెస్ మీటింగ్లలో కూడా వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి వస్తే కూడా నువ్వు డబ్బులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు మంచి తెచ్చిరని చెప్పేసి మాట్లాడాలి. కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు నెగటివ్ చెప్పాలి, పాజిటివ్ను కూడా పాజిటివ్ అనకుండా నెగటివ్ అని అంటే అది బాగుండదు. ఎవరికైనా ఏ పార్టీ అయినా సరే, అటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరచుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు అనేది ఒక అలిగేషన్. మరి ఏ కారణాలు ఏంటి ఏమన్నా ఊహించగలరా మీరు? అంటే ఇక కేసీఆర్ గారు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడుగా రావాలి అసెంబ్లీకి, వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల కోసము ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రభుత్వం ఏదైనా చేయకపోతే చేసేటట్టుగా తయారు చేసేది ప్రతిపక్షం. ప్రజల కోసం ఉద్యమాన్ని నిర్వహించిన నాయకుడు, తెలంగాణ తెచ్చినప్పుడు నాయకుడు సోనియా గాంధీ ఇచ్చిన నాయకురాలు. అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఇక ప్రతిపక్షం అనేది ఈయన వీళ్ళిద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన రాకపోవచ్చేమో. అంటే అన్నిట్లలో ఉంటుంది కదా, హెల్త్ పరంగా కానీ అది పరంగా కానీ. కాకపోతే ఇలా కేసీఆర్ గారు వచ్చి ఇలా అసెంబ్లీలో మాట్లాడాలి, ఏదైనా రాకపోతే కూడా వచ్చేటట్టు చేయాలి, అది కూడా గౌరవంగా ఉంటుంది. ఇక ఆయన ఎందుకు వస్తలేడు అనేది ఇక నాకు సందర్భం కాదు అది చెప్పడం. ఎందుకంటే ఇక మనం ఒక పార్టీని ఊహకందని విషయం ఇక వాళ్ళిద్దరు ఆయన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు కదా, ఇక నేను ఎందుకు లేని అనుకుంటుండో, మరి ఎట్లా అనుకుంటుండో తెలియదు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ మాట్లాడినా కానీ అదొక అవకాశం అయితే దొరుకుతుంది కదా ప్రభుత్వానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక అస్త్రంలాగా ఉన్నది, కేసీఆర్ రాకపోవడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్సే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏది విమర్శించినా కానీ ఇలా చేసింది మాత్రం న్యాయం. వచ్చిన తర్వాత 55,000 60,000 ఉద్యోగాలు కానీ డిఎస్సీ పెట్టడం కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, పోలీసు ఉద్యోగాలు కానీ, అన్ని విధాలల్లో ఒక లిజెండ్గా మాత్రం పనిచేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక ఖర్చుతోటి పనిచేస్తుంటారు. 10 ఏళ్ళు
నేను ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్ళు నేను వేరే పార్టీలు ఉన్నా కానీ ఆయనకు అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడికైనా వేరే దేశం పోతుండు, అవసరమైతే గ్రామ స్థాయిలో పర్యటిస్తుండు, అవసరమైతే చిన్న ఫంక్షన్లకు కూడా పోయి అటెండ్ అవుతుండు. అది కేసీఆర్ గారికి మైనస్. అది ఆయన తిరగలేదు, ఆయన చేయలేదు. ఇలా దావోస్ పర్యటనకు ఒక ఐటీ మినిస్టర్ పోతే సరిపోతుంది. ఇలా ముఖ్యమంత్రి కూడా పోయేసి అటు సింగపూర్ పోయిండు, అమెరికాకు పోయిండు, ఎన్ఆర్ఐస్ తోటి ఫండ్స్ తెస్తుండు, ఫ్యాక్టరీస్ కూడా తీసుకొస్తుండు. మళ్ళీ ఇప్పుడు పవర్లో కానీ కరెంట్లో కానీ ఏదైనా కానీ ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అంటుండు. రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 500 కిలోమీటర్లు 4 లైన్స్ రోడ్ తోటి అది కూడా చేయాలని చెప్పేసి ఆయనకు ఒక తపన ఉన్నది. అది కూడా సక్సెస్ఫుల్గా ఇలా సౌత్ వైజ్గా నార్త్ వైజ్గా సపరేట్గా పర్మిషన్లు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి మన షామీర్పేట వరకు అదొక ఫ్లైఓవర్ వేస్తుండు. సేమ్ టైం మేడ్చల్ వరకు ట్రాఫిక్ కంట్రోల్ అయ్యే విధంగా మనం చూస్తున్నాం. సిద్దిపేట పోవాలంటే మన కంటోన్మెంట్ దాటడానికి గంట పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ రోడ్ల కోసం అవసరమైతే మంత్రులతో కొట్లాడుతుండు, మంత్రుల దగ్గరికి 4 సార్లు తిరుగుతుండు, ఇవన్నీ చేస్తుండు. కాబట్టి ఇలా బీజేపీ కూడా ఒక జాతీయ పార్టీ అయినా కానీ ఇలా మోడీ గారు ఎక్కడైతే వాళ్ళ పార్టీలకు గుజరాత్ ఉన్నదో, మధ్యప్రదేశ్ ఉన్నదో, యూపీ ఉన్నదో అక్కడికే ఫండ్ ఎక్కువిస్తుండు. కానీ మన తెలంగాణకు మాత్రం అన్యాయం జరుగుతుంది. కానీ ఆ అన్యాయాన్ని కూడా సహించకుండా 10 సార్లు తిరిగేసి కూడా ఫండ్ తీసుకొచ్చే శక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు అయితే చేస్తుంది. అది మాత్రం వాస్తవం. ఇలా చూస్తున్నాం కూడా. ఇలా మెట్రో ట్రైన్ ఎక్స్పెన్షన్ కావచ్చు, ఇలా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, కంపెనీస్ తీసుకురావడం కావచ్చు, ఇలా వాళ్ళ దగ్గర ఏదైతే ఫైనాన్స్లో కూడా కొన్ని మన తెలంగాణకు వచ్చే ఫండ్ కూడా రిలీజ్ చేసుకోవడానికి మాత్రం 4 సార్లు తీసుకొస్తుండు, ఈనబోతుండు, మంత్రులను తీసుకొని పోతుండు, సేమ్ టైం పని చేసుకొని వస్తుండు. అంటే ఇన్ని చేసినా కానీ 14 నెలల స్వల్పకాలంలో చేసినా కానీ ప్రజాపాలన ప్రజాసభల్లో వ్యతిరేకత ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? వ్యతిరేకత అంటే అన్న మీకు తెలుసు, ఏ గవర్నమెంట్ కూడా ఇలా 100 హామీలు ఉంటే 100 హామీలు ఫుల్ఫిల్ చేసే పరిస్థితి లేదు. కాకపోతే స్టెప్ బై స్టెప్ చేయడానికి మాత్రం ఇలా 6 గ్యారెంటీలు మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఇలా గవర్నమెంట్ వచ్చిందో, ఇలా కేసీఆర్ గారిని నమ్మకుండా ప్రజలంతా కూడా వీళ్ళని ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారో ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా రాగానే ఇచ్చే పరిస్థితి అయితే లేదు. బడ్జెట్లో మనం చూస్తున్నాం. ఇలా నేను ఇందాకనే చెప్పిన 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఇలా 2 లక్షల కోట్ల హామీలను మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ఫస్ట్ రాగానే ఎంప్లాయీస్కు 1,000 కోట్ల రూపాయలు ఆ ఫండ్ ఫస్ట్ రోజు సాలరీ చేయడానికే కష్టాలు ఉన్నాయి. ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ అని అట్లే ఉంది, గుజరాత్ అని అట్లే ఉంది, పక్కకున్న కర్ణాటక కూడా అట్లే ఉంది, మహారాష్ట్ర కూడా అదే పరిస్థితి ఉంది. ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు గవర్నమెంట్కు అది ఉంటుంది. లేకపోతే గవర్నమెంట్ వచ్చే రెవెన్యూని బట్టేసే మనము ప్రామిస్ చేసే పరిస్థితి అయితే రాబోయే రోజులలో ఉంటుంది. అంటే అప్పుడు ఎన్నికలప్పుడు పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా హామీలు ఇచ్చినాయి. అవును, కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, బీఆర్ఎస్ కూడా అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చింది, బీజేపీ కూడా హామీలు ఇచ్చింది. అవును, వారు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చగలిగే పరిస్థితిలో ఇచ్చిందా అంటే ఏ పార్టీ కూడా నెరవేర్చగలిగే పరిస్థితి ఉందో లేదో చెప్పలేదు. లేకున్నా కానీ హామీలు అయితే ఇచ్చిండ్రు. ఇట్లా హామీలు ఇవ్వడం అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. ఇవాళ ఢిల్లీలో చూస్తున్నాం కదన్నా, మీరు చూస్తున్నారు. కేజ్రీవాల్ 12 పథకాలు ఇస్తా అని చెప్పేసి నన్ను మళ్ళీ గెలిపిస్తే నేను ముఖ్యమంత్రిని చేయరు, మళ్ళీ ఇవన్నీ నేను చేస్తా ఢిల్లీకి అని చెప్పేసి అంటూ, కిరాయి కొన్నోళ్ళని కూడా నేను కరెంటు ఫ్రీగా ఇస్తా, నీళ్లు ఫ్రీ ఇస్తా అని చెప్పేసి అంటుండు. ఇవన్నీ ఎంతవరకు సాధ్యం అనేది మనం కూడా పబ్లిక్ కూడా ఆలోచించుకోవాలి. ఇలా పబ్లిక్ కూడా ఎట్లుందంటే ఇలా 2,000 రూపాయలు పెన్షన్ వస్తే 4,000 రూపాయలు కోరడం అనేది ఎవరికైనా సహజం. అది ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఇవ్వచ్చు కదా మాకు అన్నట్టుగా ఉన్నది. ఇలా పరిస్థితులు చూస్తే ఏంటంటే బడ్జెట్ వచ్చేదేమో తక్కువ ఉంది, ఇచ్చేదేమో ఎక్కువ ఉంది. దానికోసం పథకాలు లేట్ అవుతాయి కానీ ఈ 5 ఏళ్లలో మాత్రం అన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. ఇవాళ 4 కోట్ల ప్రజల మన్ననలు పొందుతాడు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అది గ్యారంటీ ఉంది. ఇలా నేషనల్ లెవెల్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 3 టర్మ్లు మోడీ గారు చేసిండ్రు. మోడీ గారు చేసినాక మనం చూస్తున్నాం. ఎందుకంటే మన తెలంగాణకైతే మనం చూస్తున్నాం ప్రత్యక్షంగానైతే సపోర్ట్ మాత్రం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మనకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే, ప్రభుత్వము సెంట్రల్లో మన గవర్నమెంట్ లేకుండే కాబట్టి అప్పుడు అన్యాయం జరిగింది. ఇప్పుడు సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నది, సెంట్రల్లో బీజేపీ ఉన్నది కాబట్టి మోడీ గారు కూడా వివక్ష చూపినట్టుగానే కనబడుతుంది. అంటే డబుల్ ఇంజన్ పార్టీ అనే పద్ధతిలో వాళ్ళు ఒకటి చేస్తున్నారు అంతే. అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ ఉన్నప్పుడే మేము సహాయం చేస్తామనే పద్ధతి అదే మాట్లాడుతున్నారు కదా బీజేపీ వాళ్ళు. మాట్లాడేది కూడా మాకు అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకొచ్చుకోరు, మేము మాకు తెలంగాణలో మాకు అవకాశం ఇవ్వండి, మేము ఎట్లా డెవలప్ చేస్తామో చూపిస్తా అంటారు. ఏ ప్రభుత్వం అయినా కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అయినా కానీ మీరు ఇవ్వాలి కదా. అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇచ్చారో ఇక్కడ కూడా ఇవ్వాల్సిందే. అన్ని హామీలు అమలు చేయాలంటే అంత నిధులు కావాలి. అంత నిధులు కొరత లేదు, అనుకునే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం అన్ని నిధులు ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక వనరులే ప్రధానం కావాలి. కానీ ఇప్పుడు అది కాదు కదన్నా. ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంటుంది,
మనకు మైనింగ్ దాంట్లో కావచ్చు, హైవేస్ 4 లైన్స్ ఉన్నదాన్ని 8 ట్రాక్ కావచ్చు, 6 ట్రాక్ రోడ్ కావచ్చు. మనం ఇప్పుడు సింగిల్ రోడ్ ఉన్నా కానీ డబుల్ రోడ్ చేయడానికి సెంట్రల్ ఫండ్ అయితే కావాలి కదా, నితిన్ గడ్కరీ అయితే శాంక్షన్ చేయాలి కదా హైవేస్ అథారిటీ. అందుకని చెప్పేసి ఇప్పుడు వేరే రాష్ట్రాలలోనేమో అన్నీ అవుతున్నాయి, మన రాష్ట్రంలో అయితే ఇప్పుడు రైల్వే ప్రాజెక్టులు చూడు, ఇప్పుడు సింగిల్ దాన్ని డబుల్ చేయాలన్నా, పట్టాలు మార్చాలన్నా, ఒక రైల్వే స్టేషన్ తయారు చేయాలన్నా, ఒక మోడల్ రైల్వే స్టేషన్ చేయాలంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. వీటికి మాత్రం మనకు మైనస్ ఉన్నది తెలంగాణకు. అంటే అప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు సంవత్సరం నుంచి చూస్తుంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అయితే తక్కువనే ఉన్నదని చెప్పొచ్చు. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయ ఎత్తుగడలు చాలా ఉంటాయి. ఆ ఎత్తుగడలను అనుసరించి మనం వెళ్ళాలంటే కొన్ని సందర్భాల్లో వీలు కాదు. ఆ ఎత్తుగడలు అధిగమించిన వాళ్ళే రాజకీయ నాయకులుగా గుర్తింపు పొందొచ్చు, పదవులు పొందొచ్చు. మీరు అలాంటి ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఎత్తుగడలు అంటూ ఉంటాను అంటే సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పుడు నేను పోయేసి నాకు పదవి కావాలని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారితో కూడా నేను ఒక ఉప్పల శ్రీనివాస్ గుప్తా మంచోడు, వాడికి ఇస్తే పని అవుతుంది అన్నట్టుగానే మనం అప్పుడు టూరిజం చైర్మన్ పిలిచిచ్చాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు పదవి ఇస్తే రేపు వైశ్య కమ్యూనిటీ తరపున కావచ్చు, అందరి తరపున కావచ్చు, ఒక స్ట్రెంత్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ పార్టీకి కానీ అని అంటే. ఇప్పుడు ఎందుకంటే మనం ఒక రాష్ట్రమే కాదు, ఇలా దేశ రాజకీయాలలో కూడా మనం ఒక చక్రం తిప్పే పరిస్థితి ఉంది. ఇలా అన్ని రాష్ట్రాలలో కూడా ఇలా వైశ్య జాతి 20 కోట్ల మంది దేశ జనాభాలో ఉన్నారు వైశ్యులు. ఆల్మోస్ట్ ఆల్ ఇలా 140-145 crores పాపులేషన్ ఉంటే 20 crores పాపులేషన్ రిలయన్స్ అంబానీ ఆదాయం నుంచి మొదలు పెడితే చిన్న కిరాణా షాప్ వరకు కూడా 70% జీఎస్టీ పరంగా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానీ సపోర్ట్ చేసేదే వైశ్యులు. అటువంటిప్పుడు మీరు చూసుకుంటే ఇలా తమిళనాడులో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఏది కూడా ఒక మేయర్ కూడా లేడు అక్కడ. అంటే రాజకీయంగా అన్యాయం అవుతుంది, అన్యాయం చేస్తున్నారు, పార్టీలు కూడా చేస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఆల్ పార్టీస్ వైశ్యాలు అనగానే ఒక వాళ్ళకెందుకు రాబాయి వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళకేంది ఎమ్మెల్యే ఇచ్చేది, వాళ్ళకేంది ఎంపీ ఇచ్చేది అన్నట్టు ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం యువత కూడా చైతన్యవంతులయ్యారు. రాబోయే రోజులలో నాకు ఇచ్చిన మా భాగం ఏంది, మా హక్కుల కోసం మీరు ఏం చేస్తున్నారు అనే పట్టి మాత్రం ప్రశ్నించే గొంతుకనైతే స్టార్ట్ అయింది. ఇలా నా పరంగా కావచ్చు, అందరి పరంగా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ కమ్యూనిటీ పరంగా మాత్రం ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా చైతన్యవంతులు అయ్యారు. అంటే వయసులలో మేమెందుకు, ఒక వ్యాపారం ఎందుకు కాదు, మేము కూడా రాజకీయంగా ముందుకు వస్తాం. ఇప్పుడు నాకు కూడా డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉండగానే కాదు కదా రాజకీయంగా ఉండేసి మేము రేపు ఎమ్మెల్యే పదవైనా, ఎమ్మెల్సీ వచ్చినా, ఇంకా రేపు ఎంపీ అయినా కానీ ప్రజల కోసం చేయడానికి కానీ పదవులను తీసుకొని నేను పైసలు డబ్బులు సంపాదించడానికి మాత్రం నాకు లేదు. ఒక సేవా దృక్పథంగా ప్రజలకు సేవ చేయడానికే నేను పదవి కోసం కొట్లాడుతున్నా తప్ప మనము డబ్బులు సంపాదించడానికి మాత్రం నేను పదవి కోసం అడుగుతలేదు. ఆంధ్ర తెలంగాణలో వైశ్యులు అనే ఒక పదం వాడుకలోకి ఉంది, అది గుర్తింపులో ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు అగర్వాల్స్ కానీ ఇంకా వేరు ఏ కులాల వాళ్ళను వైశ్యులుగా పరిగణిస్తూ భారతదేశంలో ఐబీఎఫ్ కృషి చేస్తుంది? ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూసుకుంటున్నా, ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో మాత్రం ఆర్య వైశ్యులు అంటాం. నేషనల్ లెవెల్లో చూస్తే ఇవాళ కేజ్రీవాల్ కానీ, పీయూష్ గోయల్ కానీ, లోక్సభ స్పీకర్ కానీ, ఇప్పుడున్న లోక్సభ స్పీకర్ కానీ వీళ్ళంతా కూడా వైశ్యులే. ఇవాళ నేషనల్ లెవెల్లో చూసుకుంటే జైన్స్, అగర్వాల్స్, గుప్తా, శెట్టి, ఖండల్వాల్, మహేశ్వరీస్, దే ఆర్ ఆల్సో వైశ్య కమ్యూనిటీ. వీళ్ళందరూ కూడా ఇవాళ దేశంలో 20 కోట్ల మంది ఉన్నారు. ఆ 20 కోట్ల మంది పాపులేషన్లో చూసుకుంటే ఇవాళ నార్త్ ఇండియాలో, ఇలా ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 5-6 మంత్రులు ఉన్నారు. ఆడ కూడా ఇప్పుడు లక్నోలో నా లెక్క బోరే గారు అని చెప్పేసి, ఒక డాక్టర్ బోరే గారు అని చెప్పేసి ఎమ్మెల్యే ఉన్నాడు, అంటే ఐవీఎఫ్ ప్రెసిడెంట్గా. అంటే రాజకీయంగా చూసుకుంటే ఆర్య వైశ్యులు అంటేనేమో ఇక్కడ తక్కువ ఉంది సౌత్ ఇండియాలో, కానీ నార్త్ ఇండియాలో మాత్రం దే ఆర్ పవర్ఫుల్ లీడర్స్. సౌత్ ఇండియాలో తక్కువ కావడానికి కారణం ఏంటి? కారణాలంటే మన దాంట్లో మీకు తెలుసు కదా, ఇక వయసులు అనగానే చిన్న చూపు, కాళ్ళు లాగడం. ఇక మన దాంట్లో మనకు కూడా కొంచెం అది ఉండేసరికి కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక రాబోయే రోజులలో మాత్రం ఒక గ్రూప్ రాజకీయాలు ఇట్లాంటివన్నీ గ్రూప్ రాజకీయాలు ఉంటాయి అన్న. ఇక గ్రూప్ రాజకీయాలు ఒకటే కాకుండా ఇక వయసులు అనగానే కొద్దిగా ఏముందిలే, ఇక వాళ్ళకి తోటి సపోర్ట్ తీసుకుందాం తప్ప వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అన్నట్టుకుంటే రాజకీయ పార్టీలకు ఉంటుంది. అది మాత్రం పోయే పరిస్థితి రావాలి, పోతేనే అది వయసులో అనుకుంటే. ఇప్పుడు ఒక వయసుడు చిన్న కిరాణా షాప్ అంటే ఒక 1000 ఓట్లతో సమానం. ఊర్లో ఒక కోమటి సావుకారు చెప్పిండంటే ఒక బీజేపీకి ఏమనో, కాంగ్రెస్ పార్టీకి ఏమనో, టీఆర్ఎస్ పార్టీకి ఏమనో అంటే అదొక వేదంలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు సప్పో ఇచ్చేది 40 ఏళ్ళ ముందు కూడా బ్యాంకులు లేవు. 40 ఏళ్ళ ముందు బ్యాంకులు లేనప్పుడు కిరాణా షాప్ ఒక ఊర్లో సావుకారు ఉన్నాడంటే ఆ రైతులందరికీ ఫర్టిలైజర్ కానీ, వాళ్ళ బిడ్డల పెళ్లిలకు కానీ ఏదైనా పైసలు ఇవ్వడము, సప్పో ఇచ్చేది మాత్రం వయసులే. ఆ టైం నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు కూడా ఇవాళ అమెరికాలో ఉన్న వయసుడు కూడా గుడి కట్టినా, బడి కట్టినా, ఏది చేసినా కానీ మాత్రం కమ్యూనిటీ పరంగా ఒక వయసుని చెయ్యి ఉంటుంది. అది అన్ని కులాలతో ఉంటుంది. కాకపోతే మన చెయ్యి కూడా ఒక వయసుల చెయ్యి అనేది కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాకపోతే వయసులలో రాజకీయంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా చిన్న సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ నుంచి ఇలా ఎంపీ స్థాయి కూడా ఎదగాలనేదే
నేను కూడా కొట్లాడేది కూడా దానికోసం. ఎందుకంటే ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నా గ్రామ స్థాయి నుంచి. ఇలా 33 జిల్లాలలో మాకు కమ్యూనిటీ నుంచి ఐవీఎఫ్ ప్రెసిడెంట్స్ ఉంటారు, మండల స్థాయిలో ఉంటారు. వాళ్ళందరికీ ఇలా మా సభలు కావచ్చు, వాసవి క్లబ్ కావచ్చు, అవోప కావచ్చు, వీఆర్ అంతా కూడా ఒక యునైటెడ్గా పనిచేస్తున్నాం. ఇది రాజకీయ దృక్పథం. ప్రధానంగా సేవా దృక్పథంలోనే మీరున్నారు. అవును. సేవా దృక్పథంలో భాగంగా ఇంకా ఏ రకమైన సేవలు అందించాలని కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు మొన్న కూడా కోవిడ్ టైంలో దాదాపు 2 లక్షల మందికి ఇప్పుడు ఇక్కడనే ఇంటి దగ్గరనే ఇంటర్వ్యూ అవుతుంది కదా, ఇంటి ముంగట్నే మొత్తం 2000 ఈ పక్కకు ఫంక్షన్ హాల్ ఉండే శివ ఫంక్షన్ హాల్ అని రోజు 5 గంటల బియ్యం వడ్డించేసి దమ్ బిర్యానీ తయారు చేసేసి రోడ్ల మీద బిచ్చగాళ్ళక నుంచి మొదలు పెడితే ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ ఆర్ఫనేజ్లలో కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఫుడ్ పంపించేసి ఒక 50 మంది టీం పనిచేసినాం. అది ఎందుకంటే కోవిడ్ అంటే నీకు మాస్క్ లేకుండా కూడా బయటకు తిరగాలంటే భయపడ్డారు. ఇంటి ముంగట కూడా బోర్డు రాసిరు, మా ఇంటికి ఎవరు రావద్దు అని చెప్పేసి. అయినా కానీ మా స్వప్న కానీ మా పిల్లలు కానీ మేమందరం కూడా పనిచేసి ఇలా ఆ పేరైతే తెచ్చుకున్నాం. ఆ టైంలో మాస్క్ దొరకాలంటే కష్టం ఉండే, మనకు శానిటైజర్ కావాలంటే కూడా కష్టం ఉండే. శానిటైజరు, మాస్కు ప్లస్ వాళ్ళకు చేతికి గ్లౌజెస్ ఇవన్నీ స్పెట్స్ కూడా ఇచ్చేసి ఒక కిట్ లాగా తయారు చేసినాం. శానిటరీ సిబ్బంది వాళ్ళ పాపం ఊడ్చేట వాళ్ళకి కావచ్చు, హాస్పిటల్ నర్సులకు కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, వీళ్ళందరి పోలీసు వాళ్ళకు కూడా నేను 14,000 కిట్స్ తయారు చేసి పంపించిన. మళ్ళీ రైస్ కూడా ఒక జూట్ బ్యాగ్ తయారు చేసిన, ఉప్పల ఫౌండేషన్ అని జూట్ బ్యాగ్ తయారు చేసి ఒక 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, మంచి నూనె, మిర్చి పౌడర్ అంత వేసేసి ఒక కిట్ లాగా తయారు చేసేసి ఒక 20,000 మందికి ఆ కిట్స్ కూడా పంచిన. చాలామంది అప్పుడు జర్నలిస్టులకు కూడా వాళ్ళకి ఏమీ ఉండదు కాబట్టి ఎవరికి తోచిన మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి కూడా పోయేసి ఆర్ట్స్ కాలేజీలో కూడా అందరికీ జర్నలిస్టులకు పంచిన. మీ కుటుంబం సేవా కార్యక్రమాలు, వ్యాపార కార్యక్రమాలకే పరిమితమైంది. అవును. వారి పరిచయం చేస్తారా? ఇప్పుడు మా నాన్నగారేమో అప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు పెద్ద కోమటి మేమే ఉంటాం. 24 వయసులలో ఇల్లు ఉంటే బతుకమ్మ పండుగ కానీ అప్పుడు గణపతిని పెట్టినా ఏది పెట్టినా కానీ మేము ముందు ఉండేది. తర్వాత ఇక మా 2 బాబులు పుట్టిన తర్వాత ఇక సాయిబాబా భక్తులం కాబట్టి సాయి కిరణ్, సాయి తేజ అని పేర్లు పెట్టినాం. ఇక మా స్వప్న కూడా సిద్దిపేటనే కాబట్టి కొండపాక ప్రాపర్ సిద్దిపేటనే. ఇక మా స్వప్న వచ్చిన తర్వాత కూడా నేను సేవ చేసిన కొద్దికి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు తప్ప ఇవెందుకు అని చెప్పేసి ఒకరు కూడా ఆపోజ్ చేసేది ఉండదు. నేను 10 రూపాయలు ఇస్తా అంటే 20 రూపాయలు ఇద్దామని అంటారు కానీ ఆ 10 రూపాయలు 5 రూపాయలు ఇద్దాం డాడీ అని మాత్రం పిల్లలు కూడా అన్నారు. ఎప్పుడూ వ్యతిరేకత రాలే. ఇటు కుటుంబం తరపున అమ్మ నాయన భిక్ష అనుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. నేను 2002లో ఒక మంచి పొజిషన్లో ఒక మారుతి కారు ఉన్నప్పుడు నాన్న కారులో కూర్చొని సంతోషపడ్డాడు. కానీ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు లేరు అనేది ఒక బాధ ఉంటుంది. అందుకే నేను చెప్తుంటా, అమ్మ నాయన ఉన్నప్పుడే వాళ్ళతోటే మనం పైకి వచ్చినాం కాబట్టి అమ్మ నాయనని ఎప్పుడైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టద్దు. అమ్మ నాయనని మంచిగా చూసుకోవాలి. అప్పుడే మనకు దేవుడు క్షమిస్తాడు, సమాజంలో కూడా ఒక మంచి పేరు వస్తుంది, మనం కూడా బాగుపడతాం. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, తల్లిదండ్రులను మాత్రం చూడకుండా దూరం పెట్టద్దు అనేది నాకు అది కూడా చెప్తుంటా అందరికీ. మీరు సేవారంగం, రాజకీయ రంగం ఇత్యాది అన్ని రంగాల్లో పనిచేసేవారు. ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ముఖ్యంగా యూత్కి అయితే ఈ డ్రగ్స్ మహమ్మారిలా దూరం ఉండాలి, తాగుడుకు బానిస కావద్దు, సేమ్ టైం అన్నిట్లల్లో ముందు ఉండాలి. ఇటు చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా ముందు ఉండాలి. ఇవాళ ధోని కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఇవాళ కోహ్లీ కావచ్చు, వాళ్ళంతా మామూలు బతుకుల నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ నేషనల్ లెవెల్ కాదు ప్రపంచ స్థాయిలో పేరు వచ్చింది. ఒక క్రికెట్ అనే కాదు, బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ అన్ని రంగాలలో కూడా యూత్ ముందుండాలి. సేమ్ టైం ఈ మాదక ద్రవ్యాలకు మనం దూరంగా ఉండాలనేది ఒక మెసేజు. అదేవిధంగా సమాజంలో ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా మంచిగా ఉండి వ్యవసాయం పరంగా కూడా రైతులంతా కూడా బాగుండాలనేది నా కోరిక. ఆ దేవునికి మొక్కేది ఏంటంటే నా ఒక్కంతోటే కాదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది నేను చూస్తాను. మొక్కేటప్పుడు కూడా అట్లే మొక్త దేవుని. ఇదండి ఉప్పల శ్రీనివాస్ రాజకీయ, వ్యాపార రంగ ఇత్యాది సేవారంగ పరిమితమైన కార్యక్రమాలు పేరుకు పరిమితమే కానీ అపరిమితంగా చేస్తున్నారు. వారు మన ముందు వారి అనుభవాలను వెల్లడించారు. అందుకు ధన్యవాదాలు. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.